ఉంగరాలేవి చేతికి యాడ్ చేద్దాం సార్. వాడు రైతు కాదు, మనది డీల్ కాదు. నేను చెప్పేది విను. బ్యాక్గ్రౌండ్ లో చిల్లర పడుతుండాలా ఏమి? అలాగే బయట జరిగింది నా పరిచయం. ఇప్పుడు చెప్పేది నీకు అర్థం కాకపోతే జరగబోయేది ప్రమాదం. పత్తి పండించే రైతుని నేను. నా పేరు సహదేవ వర్మ. పంట పక్కన పెట్టి 10 నిమిషాలు దృష్టి పెడితే నీ పునాదులు కదిలాయి. నేను పేపర్ చూసి లాభ నష్టాలు చెప్పగలను. నువ్వు రైతు కాదు. ఎవరు నువ్వు? విషం మింగుతాను, విశ్వం తిరుగుతాను, ఊపిరి ఆపుతాను, కాపలా అవుతాను. విధ్వంసం నేను. విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను. నేను బాక్సైట్ వదిలేస్తాను. వాళ్ళ ట్రాన్సాక్షన్స్ టర్కీ, జర్మనీ, జపాన్ వెళ్తున్నాయి. హీస్ నాట్ ఆర్డినరీ. ఆ బాక్సైట్ జోలికి వెళ్ళొద్దు. కార్యకర్తలకి అలాగే సార్. 3000 కొట్టించు. డబ్బులు ఇస్తే మీరు నువ్వు ఇచ్చే డబ్బులు తర్వాత మామ రే పెంచిలా మామ ఆడు పోన్నాడు లేదు, ఇడు పోసేసుకున్నాడు రా. రాయ్ ఆడు తప్పుకున్నాడు కాబట్టి 300 కోట్లు కాదు 3000 కోట్లు మనయ్యే. సార్ 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 వద్దు సార్, అది రిమోట్ గేట్ సార్. అతను మనకు ఓపెన్ చేయడు సార్. రేయ్ పిఏ, సార్. చెప్పింది చెప్పి రీలీ మాకు. హైకమాండ్ నేను వస్తే డోర్ తీస్తుంది. ఈడిదీడా ఆ 7 కొండలోడు స్విచ్ నొక్కకుండా గేట్ ఓపెన్ అవ్వదు. రేయ్ నా మొహం చూస్తా ఉండారిందే కూతేయండి. రే ఎమ్మెల్యే వచ్చున్నాడు, గేటు తెరవండి రా. రే సరే ఎవరు రారేంట్రా? ఏమనుకుంటున్నారా? రాబండి. పొందూరు ఖద్దరుగట్టిన, దుబాయ్ సెంటు కొట్టిన, 12,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన నన్ను లోనికి రానికుండా ఒంటి మీద సొక్కాలేనుడి లోనికి రానిస్తా ఉన్నాడు. అస్సలు ఏమనుకుంటున్నాడు రైడ్ నన్ను? ఏమనుకుంటున్నాడు అని కూర్చుంటే గేట్ క్లోజ్ అయిపోద్ది. తొందరగా వెళ్ళా పదండి సార్. కద్దరు అత్తరంటే గేట్ క్లోజ్ అయిపోద్ది. రండి తొందర తొందరగా సార్. మామ ఈడ కూసో. దానికన్నా పెద్ద స్టూలు. సహదేవా, నీ పేరు నా కాంపౌండ్లోకి వచ్చి ఉండదు.
నా నియోజకవర్గం మడిచివి కాబట్టి మాట్లాడడానికి నేనే నీ కాంపౌండ్ దాకా వచ్చిన. పాయింట్ ఏంటంటే ఈ కొండని కొట్టాలా. ఊరకనే కాదులేబ్బా, ఎకరానికి 60 లక్షలు కూడా ఉండదు. కోటిస్తా, తాండవాళ్ళకి డిష్ టీవీ ఇస్తా. అదేంది అదే ఓటీటీ అండి. అదే ఓటీపీ కూడా ఇస్తా. అమెజాను, ఆహా ఈహా అన్నీ చూసుకోవచ్చు. చాలా జీవితం చూసి ఉండవు కదా, నీకేరి చెప్పాలా? సోమేశ్వర్ రెడ్డి, భూమి ఉంటే మందికి అన్నం, అమ్ముకుంటే అజీర్ణం. బాక్సైడ్ నీ కరగదు, వదిలే. తెలుసుండదా? అన్నీ తెలుసు, అందుకే చెప్తున్నా. కొండలో లావాని కిందకి పిలవకో. ఊరు ఉండదు, నీ ఉనికి ఉండదు. సరేవా, నేను పైకి పెద్ద పరికినే గానీ వెనక తిమ్మింగలాన్ని. ఆలోచించుకో. తర్వాత జరిగిందంతా సౌండ్ వస్తే ఆగిపోతావు. పోనీ శ్మశానంకి వెళ్దామా? అక్కడైతే ఎవరు ఉండరు. నువ్వు అడిగిన దానికల్లా చెప్పుకోకపోతే చివరికి పోయేది ఆడికే. నేను చెప్పా. వికాసం చెప్పేసినవులే, మొత్తం చెప్పేసినవులే. ఎవర్రా చెప్పేసింది? ఎమ్మెల్యే కాడికి పొమ్మని చెప్పింది నువ్వు కాదు, నన్ను చెప్పేసినావు అంటావు. ఇప్పుడు రుమాని గారి దగ్గరికి పోతా అంటాను. రుమాని గడిగా అంటే అక్కడికి వెళ్ళిన నక్సల్ పద్మక్క గవర్నమెంట్ టీచర్ ఏందని చెప్పేసి మాట్లాడుకో. నేనే చెప్పను. ఎమ్మెల్యే అని చెప్పినందుకే ఇక్కడ కాడికి వచ్చింది. పద్మక్క దళం అంటే ఇప్పుడు కొట్టదా, వెంటనే అక్కడికి వెళ్ళిపోద్ది. వినేసిందే? చెప్పేసినావుగా. హే, పద్మా టీచర్ ఎక్కడ? ఆ రూమ్ లో ఉన్నారు మేడం. అక్కడ. థ్యాంక్ యూ. ఆకు చప్పుడు బట్టి ఆపదేంటో ఊహించగలను. ఎవరు నువ్వు? భగవద్గీత చదవడానికి భాష వస్తే చాలు, కానీ అర్థం చేసుకోవడానికి పరిణితి కావాలి. అర్థం చేసుకునే మెదడును బట్టి ఆ కథ విలువ మారిపోతుంది. మా సిద్ధాంతాల్ని అర్థం చేసుకునే విలేకరివి కాబట్టి నా వంతు కథ నేను చెప్తా. కాలే నిప్పు కూడా కార్చి చావాలంటే గాలి సాయం కావాలి. సిద్ధాంతం బ్రతకాలన్నా, ఉద్యమానికి తిరిగి ఊపిరిపోయాలన్నా మనకు ఆయుధాలు కావాలి. ఇప్పటికే 3 సార్లు మనకొచ్చే ఆయుధాల్ని మధ్యలో ఆపి ఎవడో దోచుకుపోయాడు. ఉన్న నిధులు కూడా అయిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో వాడిని పట్టుకోవాలి. పద్మ, నువ్వు గజియాబాద్ వెళ్ళి అల్తాఫ్ని కలవాలి. కనిపించకుండా ఎన్నో పవిత్ర యుద్ధాలు ఆపాడు. ఇప్పటికీ 12 కన్సైన్మెంట్లు, అంటే దాదాపు 10,000 ఆయుధాలు దోచేశాడు. ఆ కాఫీర్ని ఎలానైనా పట్టుకోవాలి. మాకిస్తానన్న కన్సైన్మెంట్ కోసం నేను వచ్చాను. మీ యుద్ధం వేరే, మా యుద్ధం వేరే. ఇద్దరి శత్రువు ఒక్కడే. ఈసారి వచ్చే కన్సైన్మెంట్లో పెట్టిన ట్రాకర్ ఫాలో అయ్యి వాడెక్కడున్నానో పట్టుకోవాలి. అలా ఆ ట్రాకర్కి సంబంధించిన జీపీఎస్ని ఆయుధాల ట్రక్లో పెట్టి ఈగిల్ని ట్రాప్ చేయాలనుకున్నారు.
ఎప్పట్లాగే ఈగల్ మనిషి డీలర్స్ని చంపి ఆ ఆయుధాన్ని తీసుకున్నాడు. ఆ జీపీఎస్ ట్రాకర్ని ఫాలో అవుతూ వెళ్తే ఆ కొండ మీద ఉన్న ఇంటికి తీసుకెళ్ళింది. తర్వాత ఎలాగైనా ఆ ఇంట్లో చేరడానికి నేను మార్గం వెతుక్కున్నాను. ఇది దళారీ ఇచ్చే ధర కన్నా చాలా ఎక్కువయ్యా. ఆ సాగు మీరు అరుదు రెండూ బతకాలి. ఆఖరి పంట కదా, చండీ జాతర చేయించండి. అలాగే అయ్యా. అయ్యా పద్మాని చెప్తుంటానే, ఈ బిడ్డేనయ్యా అడవిలో ఉంటుంది. తమరే ఏదో పని చూపించాలయ్యా. ఆ చేతికున్న ఘాట్లు కాళ్లకున్న బూట్లు చూస్తుంటే ఇంటి పనులు చేసేలా లేవే. జాతర వస్తుంది కదా, మందికి పని పడుతుంది. పెట్టు. అలా ఇంట్లో చేరిన నాకు ఆ ట్రాకర్ ఎప్పుడు కాటన్ ఫ్యాక్టరీనే చూపించేది. కానీ నాకు అందులో ఎప్పుడు గన్స్ కనిపించలేదు. అందరూ సమానమని రాసినోడు 10 మందిని మారిస్తే అందరినీ సమానంగా చూసినోడు 1000 మందిని మారుస్తాడు. అలాంటి మనిషిని చూశాను అక్కడ. ఆ మనిషిని అనుమానించాలో లేదో అర్థం కాలేదు. ఆగండి. మీరేమో ఆయుధాలు అంటున్నారు, ఒకరేమో బాక్సైట్ అంటున్నారు, ఇంకొకరేమో ఈగల్ అంటున్నారు. ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటి? చెప్పాను కదా, గీత అర్థం అవ్వాలంటే మెచ్యూరిటీ ఉండాలని. అది నీకు లేనప్పుడు నీకు ఈ కథ చెప్పినా అర్థం కాదు. అది నీకు వచ్చినప్పుడు నేను చెప్పిన ప్రతి దానిలో నీకు అర్థం కనిపిస్తుంది. హాలీలు కాదు సిస్టర్. కొండ మీద రచ్చ జరిగిన రాత్రి ఎంకన్నా అండు పెంచలాయిస్తే స్ట్రైట్గా ఎంకన్నా అడిగింగ్, కాదంటే పెంచలని ఆస్కింగ్. మీ తాత అడుగుపోయిండాడు మచ్చా. కొట్టుకుపోయిండాడు మచ్చా. చిన్న సీక్రెట్, కొండ మీద సామి ఎప్పుడు చూసుండా. ఆ సామన్ ఫ్రెండే మచ్చా, అంత పబ్జి ఆడేవాడు. ఒకసారి కూడా గెలిచిందేలే. బీటింగ్ హిమ్ టు పబ్జి ఇంపాసిబుల్. మచ్చా ఒక ఆదివారం తప్పికేసి ఓ టెంకాయ చెట్టు దగ్గర ఆగుండా. పెద్ద సౌండ్. పక్కన చూస్తే టెంకాయ. ఆ తర్వాత ఆదివారం నేను ఇంటికి వెళ్తా ఉంటా మచ్చా. దిష్టి బొమ్మ తల ఎగురిపోయి ఉండదు మచ్చా. అక్కడి నుంచి ప్రతి ఆదివారం బొమ్మ చూడడం, అది పగలడం, బొమ్మ చూడడం, అది పగలడం. అప్పటి నుండి అదే నాకు పబ్జి. ఏంద్ర మచ్చా నువ్వు చెప్తుండది? నిజం మచ్చా. ఇంకో సాము ఉండాడా? ఇప్పటిదాకా నువ్వు కలిసిన మనుషులు చెప్పినవన్నీ సంఘటనలు. కథ అంటే పైకి కనిపించే సంఘటనలు కాదు, లోతున ఉండే కారణాలు. కారణాలు కనుక్కునే వస్తా. నువ్వు కారణాలు చెప్పలేవు గాని ఆ కాళ్ళకేం జరిగిందో చెప్పు. మే నేను చూస్తా ఉంటేనే ఆ సామి చేసిన రచ్చ గుర్తొస్తా ఉన్నది. నాకు ధైర్యంగా ఉంటుంది కానీ నువ్వు ఆ నార్త్ ఈస్ట్లో కూర్చో. ఏ లూనా, నువ్వు బరువు ఎక్కువ ఉండవు, నువ్వు ఆ సౌత్ ఈస్ట్లో కూర్చోపా. అసలు ఏం మాట్లాడుతున్నారు? వాస్తు అసలే వేళ్ళు ఖర్చు పెట్టి తెలుసుకొని ఉండాం. నువ్వు నన్ను ఏం అడిగే పనిలే, నాకు తెలిసిండేది నేను చూసిండేది చెప్తా. ఆ పొద్దు నేను తెలుసుకుని ఉండేది వాస్తు, చూసిండేది ఇంగ్లీష్ సినిమా.